నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యుడిని చూసేందుకు వెళ్లిన వ్యక్తులను మరో మృత్యువు మింగేసింది. వెంపాట్ స్టేజ్ వద్ద 7గురితో వెళ్తున్న ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 4గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 పరిస్థితి సీరియస్ గా ఉంది. వీరిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల టైంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని చూసేందుకు బంధువులు ఆటోలో వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4గురు అక్కడికక్కడే చనిపోయారు. వీరిని రమావత్ కేశవులు, గన్య, నాగార్జున, పాండ్యాగా గుర్తించారు. 2 ప్రమాదాలతో తీరని విషాదం నెలకొంది ఆ కుటుంబం. మా అన్న కొడుకు గుంటూరు నుంచి తండకు వస్తుండగా యాక్సిడెంట్ అయిపోయింది. అంతకు మా అన్నోళ్ళు ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చిర్రు. బయలుదేరి వస్తే మేము పేదవాళ్ళం. బయలుదేరి వస్తే వాళ్ళు మధ్యలో ఆ ట్యాంకర్ వచ్చి యాక్సిడెంట్ గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయింది. 6గురు స్పాట్లో చనిపోయారు. మా అన్నోళ్ళు పూర్ ఫ్యామిలీ, పేదవాళ్ళు, కూలీ చేసి రెక్కల మీద బతికేటోళ్ళు. ఈ ప్రభుత్వ ఏ విధంగా సాయమైన పడగలరని కోరుకుంటున్నాను. మనవి చేసి ఆయన గుంటూరు నుంచి వస్తుంది. రైతు గుంటూరు వస్తే ఏం పార్టీజీ కాడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మా కొడుకు, నా తమ్ముడు కొడుకు చచ్చిపోయిన కబురు పోతే కూలీ చేస్తారు హైదరాబాద్లో. చేస్తే వాళ్ళు వచ్చారు. వస్తే మన నిల్వనూరు మన సాయిబాబా విగ్రహం కాడ ఎదురు లాడి గుద్ది 6 మంది చచ్చిపోయారు. జగతి అంతకుముందు ఇంకో ఆయన ఉన్నాడు, ఎదురైన చనిపోయాడు. ఈయన చనిపోయినాడు. ఈయన చనిపోయిన తర్వాత అంటే మా వాళ్ళు ఈడ అంబులెన్స్లు ఏరే పనికి పోతున్నట్టు ఏరే కేసులకు వాళ్ళు చూసి వీళ్ళు ఆపి ఈయనకు బండ్లు వేసుకొని హాస్పిటల్ వచ్చింది సార్. అంత ఒక ఆయన చనిపోయినాడు వదిలిపెట్టి వచ్చారు. ఈయన ప్రాణం ఉంటే ఈయన తీసుకొచ్చారు. తీసుకుని మేము కూడా అట్లా జరిగింది బాబు ఫోన్ చేస్తారు. మాకు 10:30కు ఫోన్ చేస్తారు. 10:30కు ఫోన్ చేస్తే సరే మేము వస్తున్నాం, మేము వచ్చి ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ కలిసినాం. ఇక్కడ మిరలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కలిసి మేమేందంటే మా వాళ్ళకి ఫోన్ చేసినాం. నిల్వందూరు దాటిన తర్వాత సాయిబాబా బొమ్మ ఉంది. ఆడ వచ్చి లారీ ఢీ కొట్టింది సార్. లారీ ఢీ కొట్టి 3 డొలుపులు బుల్లలు డొలిపింది సార్. అంటే వాళ్ళు అవపడకుండా తుక్కుపోయారు. అక్కడ నుంచి ఒక ఆయన కొద్ది సాగు బతుకుంటే మాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మేము ఇక్కడ నుంచి కారు కట్టించుకొని మిరల నుంచి మళ్ళీ రిటర్న్ పోయిందాం. మేము నిల్వందూరు పోతే ఆడ పోయి చూస్తే సార్ మాకు చూసే బుద్ధి కావట్లేదు. ఆ బుల్లలకు లేపి డొలిపి చూస్తే మొత్తం కుప్ప పడ్డది. 7గురు ఉన్నారు సార్. 7గురులో ఇక్కడ ఫస్ట్లో. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, 2 ప్రమాదాల డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. నల్గొండ జిల్లా నిడమనూరు వేంపాడు స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి 10 గంటలకు బైక్ పై గుంటూరులో ఇంటర్ చదువుతున్న స్టూడెంట్ తన సొంత గ్రామానికి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఒక వృద్ధుడు అడ్డం తావడంతో ఆ వృద్ధునికి ఢీకొట్టడంతో అక్కడికక్కడే వృద్ధుడు మృతి చెందాడు. రమావత్ కేశవులు ఎవరైతే బైక్ ఇస్తున్నాడో తను కూడా హాస్పిటల్కి తీసుకుపోయే లోపే మృతి చెందాడు. మృతి చెందిన సంఘటనతో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తన దగ్గరున్న ఫోన్ తో సమాచారం అందించారు. వాళ్ళంతా కూడా హైదరాబాద్ లో కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. వాళ్ళ సొంతం వచ్చేసి నల్గొండ జిల్లాకు సంబంధించి వాళ్ళది పెదవూర మండలం మల్లెవారి కుంటతండ అంటే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అక్కడ హైదరాబాద్ కు వలస వెళ్ళి అక్కడే కూలీనాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆ అబ్బాయి మాత్రం ఇంటర్ చదువుతూ గుంటూరులో అదేవిధంగా పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ కుటుంబ సభ్యులకు చెప్పగానే వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఒక టాటా ఏసీ వెహికల్ ని తీసుకొని మళ్ళీ ఏదైతే సంఘటన జరిగిందో అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా అక్కడ పొగమంచు బాగా అలుముకుంది. గత వారం రోజుల నుంచి మొత్తం కూడా రోడ్లు కనిపించకుండా చలి ఎక్కువ ఉండడంతో పొగమంచు బాగా కనిపిస్తుంది. లైట్స్ వేసుకున్నప్పుడు కూడా కనిపించకపోవడంతో ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది టాటా ఏసీ. దాంతో ఆ కుటుంబ సభ్యులు కూడా అందులో 7గురు ఉన్నారు. మొత్తం కూడా 7గురులో 4గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3గురికి సీరియస్ ఉంది. వాళ్ళని అందరినీ కూడా ప్రస్తుతం మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించి ఇంతమంది మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం కూడా పెదవూర మండలం మల్లెవారికుంట తండాకు సంబంధించిన వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ కు చేరుకున్నారు. వాళ్ళ డెడ్ బాడీ వద్దకు అక్కడ మొత్తం వాళ్ళంతా కూడా శోక సముద్రంలో మునిగి తీరారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆ డెడ్ బాడీలకు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత సొంత గ్రామానికి
తరలించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా కూలీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. కేవలం ఈ పొగ మంచు ద్వారా రోడ్డు కనిపించకపోవడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఓ వైపేమో పెద్ద ఎత్తున చలి ఉంది, మరోవైపు పొగ మంచు ఉండడంతో ఎక్కడ కూడా రోడ్డు కనిపించడం లేదు. ఎదురుగా వస్తున్న ఏదైతే ఆయిల్ ట్యాంకర్ ఉందో ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి సంబంధించి ఒక వ్యక్తిని చూడడానికి వస్తున్న అదే కుటుంబానికి సంబంధించి మరో నలుగురు మృతి చెందడంతో మాత్రం వాళ్ళంతా కూడా కుటుంబం శోక సముద్రంలో మునిగి తేరని చెప్పుకోవచ్చు. మొత్తానికి మరికొద్ది సేపట్లో అక్కడ పోస్ట్ మార్టం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా స్వస్థలానికి పోలీసుల దగ్గరుండి తరలిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమైన అధికారులు మొత్తం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డెడ్ బాడీలను తరలించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇదంతా కూడా బైకిస్టు మృతి చెందడంతో మరో నలుగురు అతను చూడడానికి వచ్చి మృతి చెందిన ఘటన మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్నది. ఓవరాల్ గా ఒకే కుటుంబానికి సంబంధించి 6 మృతి చెందారు. ఒక వృద్ధుడు వేంపాడుకు సంబంధించి రోడ్డు దాటుతుండగా ఆ వృద్ధుడు కూడా మృతి చెందాడు. మొత్తం కూడా ఒకే కుటుంబానికి 5, మరొక వ్యక్తి 6 మృతి చెందారు. మరో 3 మాత్రం సీరియస్ ఉంది. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తారు. మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు కావడంతో అతన్ని హైదరాబాద్ తరలించే ప్రయత్నం అటు డాక్టర్లు చేస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా ఇప్పటికే ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేరుకున్నారు. వాళ్ళందరినీ చూసే ప్రయత్నం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రైట్ శేఖర్.